వీడియోలో ప్రెజెంటేషన్లో ఆర్పీలు అంటే ప్రతి దాంట్లో కూడా క్రియాశీలక పాత్రను పోషిస్తూ నగరంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కార్పొరేషన్ పరంగా ఆర్పీలు ఉండి అటు నల్లాల కానీ సర్వే కానీ మిగతా ఏ సర్వే తీసుకున్నా కానీ మీ పాత్ర చాలా కీలకమైంది. ఈసారి ఈ ప్రోగ్రాంలో మా గౌరవ కార్పొరేటర్ ప్రతిసారి కూడా మేము ఎన్నో సమస్యలు ఫోన్ల ద్వారా వాళ్ళకి రావడము, వారు అధికారులని ఏం చేద్దాము అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ప్రతిసారి ఫోన్లు చేయడము, ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రోగ్రాం అంటే మన జరుగుతున్న కార్యక్రమం అయిపోయింది. మన తెలంగాణ కాదు, నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఈ కుక్కలు కరవడం, దాడులు చేయడం అన్నది మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న 2 రోజుల క్రితం హైదరాబాద్లో కూడా సంఘటనలు జరిగినాయి. ఎక్కడ జరిగినా కుక్కల ప్రాబ్లం అన్నది, కరవడము, దాడి చేయడం అన్నది అవి వివిధ కారణాల ద్వారా అవి జరుగుతున్నాయి. దానికి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చింది. జంతు ప్రేమికులు ఉన్నారు, వాళ్ళు దీని మీద కూడా ఒక ఆర్గనైజేషన్స్, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ అని ఒక 7 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ 7 ఆర్గనైజేషన్స్ వాళ్ళు మనం ఏది ఎవరేమైనా చేసినా కానీ వాళ్ళు కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కార్పొరేషన్ పరంగా అత్యధిక నిధులను తీసుకొని మనం ఆ నిధులన్నింటిని కూడా అక్కడ కుక్కలని తీసుకొని పోయి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా కానీ స్టెరిలైజ్ చేసి దానికి ఒక మార్క్ ఇచ్చి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు వాటికి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. దీని గురించి ప్రత్యేక నిధులను కేటాయించుకొని ఒక సెంటర్ కాదు ఇంకో సెంటర్ కూడా చేయబోతున్నాం. కార్పొరేషన్ లో కూడా ఒక కౌన్సిల్ మీటింగ్ లో మొత్తము కుక్కల గురించి, పందుల గురించి, కోతుల గురించి ప్రత్యేకంగా ఒక సమావేశంలో దీన్ని చర్చ కూడా జరిగింది. కానీ ఆ చర్చలో కోతులు అంటే వాటిని పట్టుకొని అడవులలో వదిలేస్తున్నాం. అదేవిధంగా పందులని చాలా వరకు తగ్గించగలిగినాం. కానీ కుక్కల విషయానికి వస్తే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనం ఏం చేస్తాం, దాన్ని స్టెరిలైజేషన్ చేసి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత అవి ఇరిటేషన్ వచ్చి దానికి వేరే ప్రాబ్లమ్స్ తోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు వాటికి కరవడానికి వస్తుంది. ఇప్పుడు అవేర్నెస్ అన్నది ప్రజలలో మనం తీసుకురావడానికి ప్రతి వారం కార్పొరేటర్స్ అంటే ప్రతి వారానికి ఒక రోజైనా లేకపోతే నెలకు ఒక రోజైనా కార్పొరేటర్స్, ఆర్పీలు కలిసి ఆ డివిజన్ లో ఉన్నటువంటి ప్లేసెస్ లో స్కూల్స్ కావచ్చు, కొన్ని స్లమ్ ఏరియాస్ లో కానీ ఒక క్యాంప్ లాగా, అవేర్నెస్ క్యాంప్ లాగా పెట్టాలని ఇంతసేపు కమిషనర్ గారితో మాట్లాడి నెలకు ఒక రోజా, వారానికి ఒక రోజా డిసైడ్ చేసుకొని శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, జవాన్లు కానీ, ఆర్పీలు కానీ మన స్టాఫ్ అంతా కలిసి అక్కడ ఉన్న ఏరియాలో మనం అవేర్నెస్ క్యాంపులు తీసుకురావడానికి మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాము. అంటే ఆ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉందో, బ్లూ క్రాస్ ఉంది, పీపుల్ ఫర్ యానిమల్స్, స్వతంత్ర యానిమల్ వెల్ఫేర్ సొసైటీ, యానిమల్ వెల్ఫేర్ సొసైటీ, PETA, పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, స్ట్రే రిలీఫ్ అండ్ యానిమల్ వెల్ఫేర్, వరల్డ్ సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్. ఈ ఏదైతే 7 ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వారికి లెటర్స్ పెట్టి మేము ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడ కుక్కలన్నింటిని కూడా వీలైనంత వరకు అక్కడ పెట్టాలంటే ఇది ఒక డిస్కషన్ కార్పొరేట్ మా కౌన్సిల్లో కూడా వచ్చింది. కుక్కలను ఒక దగ్గర పెట్టుకొని వాటికి ఫీడింగ్ ఇస్తే బాగుంటుందని. కానీ ఫీడింగ్ ఇచ్చేంత కెపాసిటీ కార్పొరేషన్ లేదు. ఇప్పటికే కార్పొరేషన్ కి అత్యధిక నిధులను దీన్ని కేటాయిస్తున్నాం కాబట్టి ఈ ఆర్గనైజేషన్స్ తో పాటు ఇంకెవరైనా పెట్ లవర్స్ వస్తే వాళ్ళకి దీనికోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఈ ఏజెన్సీలు వాళ్ళకే ఒక్కొక్క సెంటర్ వాళ్ళకే అప్పచెప్పి మేము కుక్కలను తీసుకొని అక్కడ పెట్టి దానికి వాల్ పెట్టి ప్రొటెక్షన్ పెట్టిస్తే వాళ్ళ ఫీడింగ్ కానీ చేయడం కానీ యానిమల్స్ ని చూసుకోవడం కానీ కనుక మనం చేసుకునే ఆలోచన నాకు ఒక ప్రతిపాదన, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది తెలియదు. కానీ కమిషనర్ ప్రపోజల్ అంటే ఈ మన ఒక మీటింగ్ లో, ఈ అవేర్నెస్ మీటింగ్ లో అందరు వేదిక మీద ఉన్న వాళ్ళందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి ఒక ప్రపోజల్ పెట్టినట్టయితే బాగుంటుందని నా ఒక సలహా. రెండోది, ఈ కార్పస్ ఫండ్ ని ఈ పెట్ లవర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ చేయడం, వాళ్ళు అక్కడ అడాప్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేయడంతో పాటు రెండోది ప్రతి వాడలో స్లమ్స్ లలో సిమెంట్ కుండీలను ఎండాకాలంలో వాటికి నీళ్ళు ఒకప్పుడు అంటే నీళ్ళు ఎక్కడంటే అక్కడ దొరికేది. ఇప్పుడు కనీసం వాళ్ళు మోర్ల దగ్గర పోయి నీళ్ళు తాగడానికి కూడా కుక్కలు
మొక్కలకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి వాటికి నీరు దొరకక ఎండాకాలం ఇంకా ఇరిటేట్ అయ్యి అవి కరవడానికి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి స్లమ్ ఏరియాస్ లో అక్కడ నీటి తొట్టిలను కూడా ఇప్పటికే 120 తొట్టిలని ఏర్పాటు చేసినాం. ఇంకా కూడా కావాల్సిన చోట్ల అంతా కూడా నీటి తొట్టిలు ఏర్పాటు చేయాలన్న ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొని అక్కడ పెట్టడం జరుగుతుంది. కానీ ప్రజల సహకారం అవసరం. ఈ అవేర్నెస్ క్యాంప్ ఏంటంటే ఈ నీటి తొట్టి తీసుకొని ఎక్కడ పెట్టడానికి పైన మా దగ్గర పెట్టద్దు అనే ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాం అన్నది శానిటరీ ఇన్స్పెక్టర్స్ చెప్తుండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెప్తారు, మనమెట్లా ప్రజలను అవేర్నెస్ తీసుకోవాలన్నది గౌరవ కార్పొరేటర్స్ మీరంతా టీంల లాగా స్లమ్స్లకు వెళ్ళి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడ ఉన్న చిన్న చిన్న పార్కుల దగ్గర కానీ ఒక 3 బాటల దగ్గర కానీ ఇంకా ఎక్కడైనా తొట్లను పెట్టి నీటి కోసం ఏర్పాటు చేయడం అన్నది ఒకటి.